తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు బయలుదేరిన ఆ ప్రయాణికులకు ట్రూజెట్ విమాన సంస్థ చుక్కలు చూపించింది. ట్రూజెట్ అధికారుల నిర్లక్ష్యంతో 80 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ రన్వేపై ఆందోళనకు దిగారు. దీంతో రన్వే ప్రాంతం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తిరుపతి వెళ్లి బాలాజీని దర్శించుకుందామని అనుకున్న కొందరు భక్తులు గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరేందుకు ట్రూజెట్ విమానానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. కొత్తగా సర్వీసును ప్రారంభించిన ట్రూజెట్ భారీ ఎత్తున ప్రచారం చేయడంతో వీరంతా ట్రూజెట్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. हमको बस फ्लाइट चाहिए. अभी अच्छा नहीं रहेगा. जबरदस्ती क्यों जूते खाने था रे. అయితే వారు ఆశలను వమ్ము చేస్తూ 8 గంటలకు తిరుపతి వెళ్లాల్సిన 2T101 విమానం రద్దయినట్లు చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో సాయంత్రం 6:30 గంటలకు ఆ ఫ్లైట్ని పంపిస్తామని నచ్చజెప్పారు. ఆ మేరకు సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్లో ప్రయాణికులను కొద్ది దూరం తీసుకెళ్లి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే వదిలేశారు. తిరుపతికి వచ్చామనుకుంటున్న విమానం దిగిన ప్రయాణికులకు మళ్ళీ శంషాబాద్ విమానాశ్రయం కనిపించడంతో ఒకంత ఆశ్చర్యానికి లోనై అధికారులను నిలదీశారు. हमको बस फ्लाइट चाहिए. अभी अच्छा नहीं रहेगा. जबरदस्ती क्यों जूते खाने था रे. मैंने मना कर दिया. मैंने मना कर दिया. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తిరిగి రావాల్సి వచ్చిందని అధికారులు చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహించి రన్వేపై ఆందోళనకు దిగారు. తాము ఏమీ చేయలేమని, విమానం రద్దు చేశామని వెళ్లిపోవాలనుకునే వారికి పూర్తిగా డబ్బులు చెల్లిస్తామని, లేదంటే రేపు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విమానంలో పంపుతామని ట్రూజెట్ అధికారులు చెప్పడంతో ప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. हमको बस फ्लाइट चाहिए. अभी अच्छा नहीं रहेगा. जबरदस्ती क्यों जूते खाने था रे. मैंने मना कर दिया. मैंने मना कर दिया. मैं आज तक हमारी जो 19 लोग ऑप्शन ये है कि फ्लाइट दो आपका स्टे